శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి అంశం ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే కనుక దేవతలకి గురువైనటువంటి గురుడు గ్రహం, ఇంగ్లీష్లో జూపిటర్ అంటారు. జాతకంలో గురుడు బాగుంటే అన్నీ బాగుంటాయి అనేటటువంటిది సహజంగా అందరూ చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే ఎలా ఉండాలి గురుడు, ఏమిటి పరిస్థితి అనేటటువంటి అంశాన్ని చూస్తే, ఇప్పుడు గోచారవశాత్తు గురుగ్రహం జూన్ నెల 1వ తేదీ అర్ధరాత్రి 1:50 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే సుమారుగా జూన్ 2వ తేదీ ఉదయం నుంచి అనుకోవచ్చు. కర్కాటక రాశి గురుడకు ఉచ్చస్థితి కాబట్టి ఈ యొక్క ప్రవేశం వలన జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అని మేషాది మీనరాశుల వారికి 12 రాశుల వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ సంచారం వలన ఏ విధమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మేషాది మీనరాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి గమనిస్తే గురుడు యొక్క సంచారం 4వ స్థానంలో ఉండబోతోంది. ఎప్పటి నుంచి? జూన్ 2 నుంచి. తత్ప్రభావం చేతన ప్రప్రథమంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఆ ఏలినాటి శని ప్రభావం తాలూకా శుభాశుభ మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి. మరి ఏమిటి మారుతుంది? ఈ యొక్క గురుడు యొక్క ప్రభావం కర్కాటకంలో ప్రవేశం వలన అని మనం ఆలోచిస్తే, చతుర్థ స్థానం వలన సంక్రమణం వలన మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు, యొక్క మేషరాశి వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏమిటంటే కుటుంబ సౌఖ్యం ఒకటి వస్తుంది. ఎవరైతే నూతన గృహాలు అంటే కొత్త ఇళ్లకి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సాఫల్యం చెందడానికి అవకాశం ఉంది, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేతన. అలానే ఎవరికైనా తల్లి తరఫునటువంటి ఆస్తి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క తల్లి తరఫున ఆస్తి రావటానికి అవకాశాలు కొంతవరకు మెరుగ్గా ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటుందయ్యా ఈ గురుగ్రహం అంటే కనుక అక్టోబర్ వరకు కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నారు. మళ్ళా తర్వాత సింహంలోకి ప్రవేశం, మళ్ళా వక్రగతి, మళ్ళా వెనక్కి వస్తారనమాట. ప్రస్తుతానికి మనం ప్రవేశం గురించి మాట్లాడుకుందాం. మేషరాశిలో గురుగ్రహం కర్కాటకంలో ప్రవేశం వల్ల మేషరాశి వారికి ఈ విధమైనటువంటి లాభాలు ఉంటాయి. ఎలాంటి లాభాలు అంటే, ఏలినాటి శని ప్రభావం చేత ఏవైతే అనేక రకాల ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉన్నారో ఆ యొక్క ప్రభావం కొంతవరకు ఉపశాంతి చేకూరుస్తుంది. చేసేటటువంటి పనుల్లో కొంత ఇబ్బందులు తొలగిపోయి అనుకూలత కనపడడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆర్థిక విషయాలలో సరే ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ రూపాయి కంటికి కనిపించినటువంటి పరిస్థితి నుంచి కొంతవరకైనా సరే ₹1 వీళ్ళకి చేతిలో కనపడటానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి ఈ యొక్క గురుగ్రహ సంచారం చేతన. అలానే మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది కొంత ఉపశాంతి లభించడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, స్థాన చలనాలు ఇట్లాంటి అంశాలలో వీరికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. అలానే ఇక వివాహ సంబంధాల విషయానికి వచ్చినప్పటికల్లా ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో మేషరాశి వారికి వాళ్ళకి ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కొంత అనుకూలమైనటువంటి సమయం వివాహం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఎవరిని ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏదో ఒక
నిర్ణయానికి వచ్చేస్తాయి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మేషరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందనంటే గనక తన చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్వాభావికమైనటువంటి స్థితి ఏమిటి, వాళ్ళు వీరి గురించి ఏ స్థితిలో ఆలోచిస్తున్నారు, వాళ్ళు నిజమైనటువంటి వ్యక్తులా లేదు మనకి ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులు అనేటటువంటి అంశం మీద వీరికి ఒక స్పష్టత ఈ యొక్క కాలంలో వీరికి లభిస్తుంది. కాబట్టి మొత్తం మీద కనుక చూస్తే గురుగ్రహ ప్రభావం పరిస్థితి మారడం వలన మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. కాబట్టి మేషరాశి వారు జూన్ నుంచి ఏదైతే ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యథావిధిగా చేసుకుంటూనే వీలైతే గురుగ్రహానికి సంబంధించినంత వరకు ఒక మాట గురుగ్రహ జపం చేయించుకోవడం కానీ, లేదంటే కనుక గురుగ్రహానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం కానీ, లేదంటే కనుక ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ లేదా దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ పఠించుకోవడం వలన గురుగ్రహం యొక్క అనుకూలత ఇంకా పెరిగి చక్కనైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు మీరు పొందుదురుగాక. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మీరు గమనించుకొని మేషరాశి వారందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని పాటించి ప్రశాంతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ నెలలో 2వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. తత్ప్రభావం చేత వీళ్ళకి తృతీయ స్థానంలో అంటే 3వ స్థానంలో గురుగ్రహ ప్రభావం చేతన మొట్టమొదటిగా వీళ్ళకి ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉంటూనే ఒక ధనానికి సంబంధించిన మాత్రం జాగ్రత్త వహించాలి. మిగతా అంశాలు కనుక చూస్తే మిత్రలాభం కావచ్చు, అలానే ఇతరులతో సత్సంబంధాలు కలగడం కావచ్చు, సాహిత్య కళలు, లలిత కళలు, కళారంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి మంచి అనుకూలత కావచ్చు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు అన్నమాట. అలానే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అట్లానే అవి పొందే క్రమం కావచ్చు, సమాజంలో ఒక గుర్తింపు కోరుకోవడానికి కావచ్చు, గుర్తింపు లభించడానికి కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా ఏవైతే కుటుంబ సామాజిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్థిరమైనటువంటి ప్రణాళికాబద్ధంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఇది 3వ స్థానంలో గురుగ్రహ సంచారం చేతన జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా రచయితలు, ప్రచురణకర్తలు, సమాజంలో సాహిత్యపరమైనటువంటి గౌరవాలను వీళ్ళు పొందడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు గురుగ్రహ ప్రభావం చేతన ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది జరగకుండా ఉండటం కోసము గురుగ్రహ అనుగ్రహము కొరకు మీరు ఖచ్చితంగా పాటించవలసినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే కనుక వృషభ రాశి వారు ప్రతి గురువారం రోజున శనగలు, మంచి శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగలని దేవాలయంలో కానీ లేదా భక్తులకు ఎక్కడైనా సరే కానీ పంచిపెట్టడం ద్వారా ఉడికించినటువంటి శనగలు లేదా శనగలు ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కానీ మంచి ఫలితాలు పొందవచ్చు. అట్లనే ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్ర జపాన్ని మీ పురోహితులను సంప్రదించి గురుగ్రహ జపం చేయించుకొని ఒక పసుపు పచ్చని వస్త్రం, ఎల్లో కలర్ వస్త్రంలో మంచి శనగలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. మంచి శనగల్ని
ఆ వస్త్రం మీద పోసి పసుపు రంగు పుష్పములు, పసుపు రంగు పండ్లు, అరటి పండ్లు ఇవ్వచ్చు. వీటిని పెట్టి ఒక సద్బ్రాహ్మణుడికి జపం చేయించుకున్న తర్వాత సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలని పొందేటటువంటి అవకాశం ఉన్నది. దీని వలన ధన వ్యయం కాకుండా కొంతవరకైనా సరే అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుదురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.